రోజంతా నేను క్లీనింగ్ పెట్టుకున్నా. ఎక్కువ నేను సండే రోజే ఫ్రీ ఉంటాను కాబట్టి సండే రోజు క్లీనింగ్ పెట్టుకుంటా. ఇలా తినగానే కొంచెం ఇట్లా క్లీన్ చేస్తూ నాకు గుర్తొచ్చింది. యాక్చువల్గా నేను చెప్పాలి అనుకున్నాను, మర్చిపోయాను అనమాట. ఊబర్ ఆటో ఎక్కానండి నేను. ఆటోలో వచ్చేటప్పుడు బ్యాగ్ మర్చిపోయానండి, హ్యాండ్ బ్యాగ్. ఇలా చాలాసార్లు మర్చిపోయాను. అయినా కూడా మనకి రానిది ఏంటి అంటే జాగ్రత్త. జనరల్గా నేను జాగ్రత్త తక్కువ అనుకుంటే మతిమరుపు ఎక్కువ అని అనుకోవడంలో కరెక్ట్ ఉంటుంది అనమాట. మా అల్లుడు అక్క బ్యాగ్ ఏది అని దేనికోసం అడిగితే అప్పుడు గుర్తొచ్చింది, అమ్మ నేను ఆటోలో మర్చిపోయాను రా అని చెప్పి. ఎందుకు అంటే తీసుకురావడం గుర్తుంది, షాప్ కెమెరాలో కనిపిస్తుంది, మళ్ళీ ఇక్కడ క్లియర్గా ఉందన్నమాట. వెంటనే కాల్ చేశాను. ఎవరికి కాల్ చేశా? ఊబర్ యాప్స్ 2 మొబైల్స్ 2 లాగిన్స్ ఉంటాయి నాకు. గూగుల్ ప్లాట్స్లో నేను కూడా డ్రాప్ చేశాను మేడం, కానీ బ్యాగ్ ఏం లేదు అని చెప్పేసి ఒప్పుకున్నాడు ఆ బాబు. తర్వాత ఏం జరిగిందంటే నేను రాంగ్ డైల్ చేశాను అనమాట. వేరే సర్వీస్ అతని నెంబర్కి చేశాను. అంటే టెన్షన్ అనమాట. చేసేసి అయ్యో సారీ బ్రదర్ మిమ్మల్ని టెన్షన్ పెట్టేశాను అని చెప్పేసి ఆ బ్రదర్కి మేము సారీ చెప్పేసి మళ్ళీ ఎవరైతే నన్ను డ్రాప్ చేశారో ఆ బ్రదర్కి కాల్ చేశాను. అక్క నేను మీ ఇంటి వెనకనే ఉంటాను, బుకింగ్కి వచ్చాను, నేను మీ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత ఇంకో పికప్ పడగానే జేఎన్టీయూ దాకా వచ్చా, వాళ్ళు నాకు ఈ బ్యాగ్ ఇచ్చారు, ఇప్పుడే నేను డిక్కీలో పెట్టుకున్నాను, టెన్షన్ ఏం లేదు, నేను వచ్చేస్తాను, వర్షం పడుతుంది అని అంటే కొంచెం మైక్ అర్జెంట్ బాబు తీసుకొచ్చేసి అంటే రైడ్ క్యాన్సిల్ చేసుకుని అక్క వేరేది బుక్ చేసుకున్నా, నేను మీ ఇంటి వెనకే ఉంటాను, వచ్చిస్తాను అని చెప్పేసి అన్నాడు. అయినా కూడా గోల్డ్, క్యాష్, మైక్ ఇవన్నీ ఉంటే వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి కదా, కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది. ఆ బాబు చాలా ధైర్యంగా చెప్పాడండి, ప్రాబ్లం ఏం లేదు. నాకు టైంకి కొంచెం వీడియో తీసే నీడ్ కూడా ఉంది, ఒక వీడియో చేద్దాము అని చెప్పేసి ఇంకా ఆ వీడియో కూడా మిస్ అయిపోయింది. ఈ టెన్షన్లో ఫోన్ చేయగానే తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే ఇలా చాలాసార్లు జరిగింది. ఏదైనా చిన్న చిన్న డ్రెస్ కవర్ ఏదైనా మర్చిపోతే వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం. కానీ వాల్యుబుల్ థింగ్స్ పోయిన తర్వాత అవి మళ్ళీ మనకి దొరికితే దానంత హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు. మన కష్టం ఎక్కడికి పోదు అని ఒక ఫీల్ ఒకటి వస్తుంది. ఎక్కువగా నా వస్తువులనే, ఫోన్స్ అయినా సరే ఈవెన్ మర్చిపోతూ ఉంటా. క్లయింట్స్ని మాత్రం జాగ్రత్తగా పట్టుకుంటే నా దాకా వచ్చరికి ఎందుకు ఆ జాగ్రత్త ఉండదు అనేది ఒకటి ఉంటుంది. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు పక్కన వాళ్ళు బాగానే చూసుకుంటూ ఉంటారు. ఇంక ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ అయి తిని అవగానే ఇట్లా క్లీన్ చేస్తున్నా అన్న టైంలో గుర్తొచ్చింది అనమాట. ఊబర్, ర్యాపిడో, ఓలా ఎవరైనా సరే అండి, వీటి వల్ల యూజ్ ఏంటి? పాపం నార్మల్ ఆటో వాళ్ళు, యాప్స్ నాని వాళ్ళకి ఇబ్బంది కదా, దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడిందేమో అనే ఫీల్లో ఉండేదాన్ని. కానీ ఇది వాళ్ళు కూడా నేర్చుకొని ఇలా చేయడం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మనకు ఒక వస్తువు పోతే కంప్లైంట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది, వాళ్ళ నెంబర్ ఉండదు, వాళ్ళ ఆటో నెంబర్ గుర్తుపెట్టుకోము. తర్వాత మనం ఏం చేస్తాం, వాళ్ళకి రీచ్ అవుట్ అవుతాము, మనం వాళ్ళు కనెక్ట్ అవ్వకపోయినా కస్టమర్ కేర్ త్రూ మనం మాట్లాడగలుగుతాము. సో క్లియర్గా మనము ఏదైనా సరే మనకు కావాల్సింది మనం తెచ్చుకోగలుగుతాం బికాజ్ అది యాప్స్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ ఊబర్, ర్యాపిడో, ఓలా. మెయిన్ ఎక్కువగా అయితే నేను ఊబరే వాడతానండి. తొందరగా నాకు మిగతా బుక్ అవేవి కావు, కానీ ఊబర్ నాకు ఈజీగా బుక్ అయిపోతున్నాయని చెప్పేసి ఊబర్ కొంచెం ఎక్కువగా వాడుతుంటా. కానీ ర్యాపిడో కూడా నాకు మంచి హెల్ప్ఫుల్. మిగతా అన్ని యాప్స్ ఏదైనా కూడా దీనికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. కేర్ఫుల్గా లేని వాళ్ళకి కొంచెం ఇది బెస్ట్ ఏమో, ఇలాంటి ఆప్షన్ చాలా ప్లస్ అని నాకు అనిపించింది. అనిల్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అనిల్ ఊబర్ రైడ్ నడిపే అతను అనిల్ అనమాట. మా ఇక్కడ థ్యాంక్స్ చెప్పడంతో పాటు ఇలా కూడా షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా అవుతారు కదా అని చెప్పేసి ఆ రోజే మళ్ళీ ఎవరో లెనోవో మొబైల్ మర్చిపోయారంటే అది కూడా తీసుకెళ్ళి ఇచ్చారంట బాబు. నిజంగా గ్రేట్ కదండి. అక్కుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ మర్చిపోయినవి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు చాలా రేర్ కాబట్టి నాకు బాగా అనిపించింది. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా జరిగిందా? సో మీరు కూడా షేర్ చేయండి.